ప్రజలారా వినరండి ఈ సత్య సువార్త, సర్వజనులారా కనరండి ప్రభు సత్య సువార్త. వినవచ్చిన ప్రియులకు విమోచన యేసు వార్త. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామములో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈ సత్య సువార్త అనే ఈ కార్యక్రమానికి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నా. హై ఫ్రెండ్స్, ప్రతిరోజు మార్నింగ్ మనం లేచిన వెంటనే సాధారణంగా ఈ మధ్య మనకు అవుతున్న అలవాట్లు ఏంటంటే వీ టేక్ ద సెల్ ఫోన్ అండ్ వీ లుక్ ఫర్ ద మెసేజెస్. ఏ మెసేజ్లు వచ్చినాయి, ఎక్కడి నుంచి ఏ విధమైనటువంటి మెసేజ్ వచ్చింది అనేటువంటి రీతిగా మనం చూస్తూ ఉంటాం. లేదు ఒకవేళ న్యూస్ పేపర్ మనం తెచ్చుకొని అక్కడ న్యూస్ పేపర్ గిరాట్ వేస్తాడు కనుక అది తెచ్చుకొని దాన్ని తీసుకొని మనం చదువుకుంటూ ఉంటాం. లేదు ఒకవేళ టీవీ పెట్టుకున్నప్పుడు ఈ ఛానల్ కాకుండా బహుశా వేరే ఏదైనా ఛానల్స్ పెట్టుకొని ఏదైనా న్యూస్ విందాం కదా అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం. సర్వసాధారణంగా ఈ న్యూస్ పేపర్స్లో కానివ్వండి, టీవీ న్యూస్లో కానివ్వండి, మనకు వచ్చే వాట్సాప్ మెసేజెస్లో కానివ్వండి, ఎక్కువ శాతం ఉండేటువంటి మెసేజెస్ ఎలా ఉంటున్నాయి అంటే పలానా యాక్సిడెంట్ జరిగింది, అందులో ఎంతమంది చచ్చిపోయారు, ఆగి ఉన్న లారీని బయలుదేరుతున్నటువంటి ఆర్టీసీ బస్సు ఢీకొంది, అందులో ఎంతమంది చచ్చిపోయారు, ఎంతమంది గాయాలైనాయి, పలానోడు కత్తిపుచ్చుకొని వచ్చి నడి రోడ్డు మీద ఒక అమ్మాయిని పట్టుకొని నరికేశాడు, వాడిని చంపేశాడు, ఎవడు దగ్గరున్నవాడు ఎవడు కూడా సహాయం చేయలేదు, ఆ అమ్మాయి అలాగే కొరప్రాణంతో కొట్టుకొని చచ్చిపోయింది చివరికి. సో ఇలాంటి విషయాలన్నీ నేను ఏమంటానంటే దే ఆర్ ఆల్ ఏ నెగిటివ్ కైండ్ ఆఫ్ రిపోర్ట్స్. లోకం నిండా ఉన్నది ఏంటంటే నెగిటివ్గా ఉండే ప్రతికూలమైనటువంటి రిపోర్ట్సే, ఒక చెడ్డ సమాచారము. ఇది ఈ లోకంలో వినబడుతున్నటువంటి విషయాలు. ఎవరిని పలకరించండి, ఎవరితో మాట్లాడండి, సర్వసాధారణంగా వారు మాట్లాడేటువంటి మాటలన్నీ కూడా వ్యతిరేకమైనటువంటి సమాచారం, లేక చెడ్డ సమాచారం, లేక ప్రతికూలమైనటువంటి విషయాలనే మాట్లాడుతుంటారు. ఇది జరగదు, ఇంకా వీళ్ళు బాగుపడరు, ఇక నా భర్త బాగుపడే యోగం లేదు, అతడు త్రాగుడు మానడు, ఈ ఇంట్లో పరిస్థితులకు మానవు, ఈ ఇంట్లో పరిస్థితులు చక్కదిద్దబడవు, ఈ ఇంటిలో సమాధానం అనేటువంటిది ఉండదు. అయ్యా మీరు ఎన్నైనా చెప్పండి అయ్య గారు, మీరు బోధ మీరు ఎన్నైనా చేయండి, మీరు ఎంత ప్రార్థన చేయండి, మా వాడు మారడండి, మా అమ్మాయి మారదండి, మా బ్రతుకులు మారవండి, మాకు ఇంతేనండి, ఎంతకాలం నుంచి అండి మేము చూస్తున్నాము, ఎంతకాలం నుంచి మారంది, ఇప్పుడు ఏమన్నా మారుతుంది అనుకుంటున్నారా, మీరెంత చెప్పండి మా వాళ్ళు మారరండి. ఇవి మన నోటి మాటగా మనం పలుకుతున్నటువంటి మాట. కానీ ఈరోజు నీ స్నేహితులారా, దేవుని యొక్క వాక్యంలో నుండి నేను పంచుకుంటున్నటువంటి మాటల ద్వారా మనం ఒక పాఠం మనం నేర్చుకుందాం. దేవుడు ఇశ్రాయేలు ప్రజల విషయంలో మాట్లాడుతూ అన్నాడు, నేను మీకు ఇచ్చుచున్న దేశమును చూచి రండి అని చెప్పేసి దేవుడు చెప్పాడు. ఏ విషయాల్ని మీరు మాట్లాడడానికి అందులో యాక్చువల్లీ చూచి రండి అని మాత్రమే దేవుడు చెప్పినటువంటి ఒక విషయం. వాళ్ళు చూచిన దానిని బట్టి దేవుడు ఇచ్చుచున్న దేశమును గురించి వారు మాట్లాడాలి. ఎలాంటి దేశం అది? పాలు తేనెలు ప్రవహించే దేశం. ఆనాడు దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు మోషే గారితో మాట్లాడుతున్నప్పుడే దేవుడు దిగువచ్చి అంటాడు కదా, మోషే వీళ్ళు ఇక్కడ కన్నీటితో ఉండి ఉన్నారు, వేదనలో ఉండి ఉన్నారు, దుఃఖములో ఉండి ఉన్నారు, వీళ్ళు నిట్టూర్పులతో మూలుగులతో ఉండి ఉన్నారు. సో నేను వీళ్ళ కొరకే నేను దిగొచ్చా, వీళ్ళని ఐగుప్తు దేశంలో నుంచి విడిపించి పాలు తేనెలు ప్రవహించేటువంటి ఆ దేశానికి నేను వీళ్ళని తీసుకొని వెళ్ళడానికి, వీళ్ళని నడిపించడానికి నేను దిగువచ్చి ఉన్నాను. ఇది దేవుడైన యెహోవా మోషే గారి ద్వారా చెప్పిన మాట. ఈరోజును కూడా నేను మీతో పంచుకుంటున్నాను స్నేహితులారా. ఈ నా మాటలు వినుచున్నటువంటి ప్రజలారా, మార్నింగ్ మీరు వింటున్నటువంటి ఈ కార్యక్రమం ఈ సత్య సువార్త. ఇది ఒక మంచి సువార్త. ఇది చెడ్డ సమాచారం కాదు, ఇది నెగిటివ్ సమాచారం కాదు. మీ బ్రతుకులు మారవు, మీ బ్రతుకులు మార్చలేరు, ఎవడు మిమ్మల్ని మార్చలేడు, ఇక మీ బ్రతుకులు ఇంతే సర్వనాశనం అయిపోతారు అని చెప్పే మాటలు నేను మాట్లాడడం లేదు. ఒకవేళ నాశనం అయిపోతున్నటువంటి మార్గంలో మీరున్నా, ఒకవేళ మీరు ఇంకనూ తప్పు చేస్తూ ఉన్నా, ఒకవేళ మీరు ఇంకనూ చెడు అలవాట్లకి బానిసలై ఉన్నా, ఈరోజు నా ద్వారా దేవుడు పలికిస్తున్నటువంటి ఒక మాట, ఇది సత్య సువార్త. అందుకే నేను నా ప్రోగ్రాం ఈ సత్య సువార్తగా నేను మీతో పంచుకున్నటువంటి మాట. మీ జీవితానికి ఒక మంచి రోజులు ఉన్నాయి. మీ భవిష్యత్తు అనేటువంటిది ఒక బంగారు భవిష్యత్తుగా తీర్చిదిద్దబడుతుంది. మీ గురించి నేను చెప్తున్నా. అమ్మా సిస్టర్ గారు, మీ గురించినమ్మా, మీరు చాలా కన్నీరు పెడుతున్నారు.
చాలా కలవరంతో ఉండి ఉన్నారు. లేదు పాస్టర్ గారు, మీరు చెప్తున్నారు కానీ ఏదో మీ నమ్మిక చొప్పున మీరు అలా అంటున్నారు కానండి, మా ఇంట్లో ఇక మార్పు రాదండి, మా వాళ్ళ జీవితంలో మార్పు రాదండి, ఇది మీరు అనుకుంటున్నటువంటి ఆలోచన. కానీ ఈరోజు నేను చెప్తున్నాను వినండి, మార్పు వస్తుంది. దేవుడు మన యొక్క జీవితాలను మారుస్తున్నాడు. పాలు తేనెలు ప్రవహించేటువంటి యొక్క దేశముగా దేవుడు మీ కుటుంబాన్ని, మీ దేశాన్ని, మన యొక్క ప్రజల జీవితాలని దేవుడు మార్చి ఉన్నాడు. మారుస్తాడు కాదు, మారుస్తాడు ఈజ్ ఎ పొలిటికల్ లాంగ్వేజ్, కానీ నా దేవుడు మార్చి ఉన్నాడు. దేర్ ఈజ్ ఎ బెటర్ హోప్ ఫర్ యువర్ లైఫ్. మీ జీవితానికి ఒక మంచి నిరీక్షణ ఉన్నది. మీ జీవితానికి మంచి రోజులు ఉన్నవి. ఎండిపోయిన జీవితం ఇక కాదు, మూడు బారినటువంటి ఒక జీవితం ఇక కాదు. దెర్ ఈజ్ ఎ పర్సన్, ఒక వ్యక్తి నేను చూస్తూ ఉన్నా, బహుశా నీ జీవితంలో అందరినీ నువ్వు పోగొట్టుకొని ఉన్నావు. ఇక నీ జీవితానికి గతి గమ్యం ఏమీ కనబడ్డంలే. ఈరోజు నేను చెప్తున్నా, నా యేసయ్యే నీ గమ్యం. నా యేసు నీ జీవితాన్ని మార్చివేసినాడు. నా యేసు నీ జీవితాన్ని చిగురింప చేస్తున్నాడు. నా యేసుక్రీస్తు ప్రభువారు నీలోనికి వచ్చి, ఆయన నీ హృదయంలోనికి వచ్చటం వలన ఎండిపోయిన నీ జీవితాన్ని మరలా చిగురింపజేసి, పాలు తేనెలు ప్రవహించేటువంటి ఒక దేశంలాగా, సస్యశ్యామలంగా ఉండే దేశంలాగా, సమృద్ధి సంతోషము కలిగినటువంటి ఒక దేశంలాగా నీ జీవితాన్ని మారుస్తున్నాడు. అమ్మా సిస్టర్ గారు, మీ గురించి నేను మాట్లాడుతున్నా. అందరూ వదిలేశారు, ఇంకెవరూ నాకు లేరని మీరు అనుకుంటున్నారు కాదు. నా బ్రతుకే ఎడారి అయిపోయిందని మీరు అనుకుంటున్నారు కాదు. ఇంకా ఇంతకాలం బహుశా మీరు ఒక నెగిటివ్ మాటలు మాట్లాడుతూ వచ్చినారేమో కాదు. ఈరోజునే చెప్తున్నా, స్పీక్ పాజిటివ్. మంచి మాట మాట్లాడండి, మంచి రిపోర్ట్ మీరు మాట్లాడండి. దేవుడు ఏమి చూపిస్తున్నాడో అది చూడడానికి ప్రయత్నం చేయండి. వాస్తవం వైపు చూడకండి, ఉన్న వాస్తవాన్ని మీరు మాట్లాడకండి. మనం మాట్లాడవలసింది ఏంటంటే, దేవుడు ఏమి చూడమని చెప్పాడో అది మాట్లాడడానికి మనం ప్రయత్నం చేద్దాం. సంఖ్యాకాండంలో 13వ అధ్యాయము మీరే చదువుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఈరోజు నేను ఆ మాటలన్నీ కూడా చదివించడానికి సమయం తీసుకుంటలేదు. కానీ సంఖ్యాకాండం 13వ అధ్యాయం ఉన్నటువంటి ఒక విషయాలు ఏంటంటే, దేవుడు మోషేతో మాట్లాడుతూ, నేను మీకు ఇచ్చుచున్న దేశాన్ని వేగు చూచి రావడానికి, సంచరించి చూచి రావడానికి ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క పెద్దని పంపించవయ్యా అని చెప్పేసానంటే, 12 గోత్రాలకు గాను 12 మంది పెద్దలైనటువంటి వారిని ఎన్నిక చేసి ఆ దేశానికి పంపిస్తారు. వాళ్ళు హెబ్రోను అనేటువంటి ఒక స్థలం వరకు వచ్చినారు. వాళ్ళు యాక్చువల్లీ ఐగుప్తు దేశం నుంచి వస్తున్నారు. సో న్యాచురల్లీ వాళ్ళు ఎదోము ఆ ప్రదేశాలుగా వాళ్ళు వస్తున్నారు. దిగువలో నుంచి మళ్ళీ తూర్పు వైపు నుంచి అన్నట్టుగా వస్తున్నారు. అనగా ఎర్ర సముద్రము, అకాబా సముద్రం అనేటువంటి దానికి కొంచెం తూర్పు వైపుకి వెళ్తుంది జోర్డాన్ దేశం. సో జోర్డాన్ దేశం, ఇప్పుడున్న జోర్డాన్ దేశం అనేటువంటి ఒక భూభాగంలోనికి అడుగుపెట్టి అలా పైగా వస్తున్నప్పుడు ఇంకా ఎదోము, మోయాబు, అమ్మోను అనేటువంటి ఒక ప్రదేశాలు ఉన్నాయి. సో వాటికి వెళ్ళేదానికి ముందుగా పంపించేసరికల్లా వీళ్ళు డెడ్ సీకి ఎడమ పక్కకు ఉండినటువంటి అనగా పడమటి వైపు నుండిన హెబ్రోన్ అనేటువంటి ఒక స్థలం వరకు వచ్చినారు. వారు అక్కడికి వచ్చి చూచినప్పుడు మనకు బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే, అక్కడ దానిమ్మ పండ్లు ఉన్నాయండి. అక్కడ ఉన్నటువంటి ఒక వివిధ రకములైనటువంటి ఒక పండ్లు, అంజూరాలు, ఖర్జూరాలు ఇవన్నీ కూడా కనబడినాయండి. ఒక్క ద్రాక్ష గెల, ఒకే ఒక గెల అంటండి. ఒక కొమ్మగా వచ్చినటువంటి దానిని కోస్తే 2 మనుషులు మోసేటంత గెల అంటండి. అదే కానీ ఒక్క ద్రాక్ష గెల. ఇప్పుడు మనకి ఎప్పుడైనా కనుక ఎక్కడైనా మన దగ్గర మనం వేసుకుంటే ద్రాక్ష తీగలు మా అయితే కాస్తే కనుక మన ఇండ్ల దగ్గర వేసుకున్నటువంటి వాటికి సరైనటువంటి ఒక మెడిసిన్ అవి మనం వేయక ఏదో కొన్ని ఓ 10 గింజలు 10 ద్రాక్షకాయలు కాసినటువంటి రీతిగా అవి కూడా చిన్నగా ఉండి పులుసుగా ఉన్నటువంటి రీతిగానే పాడైపోతున్నటువంటి రీతిగా ఉంటూ ఉన్నాయి. మా దగ్గర ఉంది ఒక ద్రాక్ష తీగ. ఎంత ఎరువు మేము వేస్తున్నా, లేకపోతే ఎంతగా దాని ఆకులు మేము కత్తిరిస్తూ ఉన్నా దానికి వచ్చి మా అయితే చిన్న గుత్తుల్లాగా వస్తూ ఉంటాయి. అది కూడా చిన్న కాయలుగా కాస్తూ ఉంటాయి. కానీ అక్కడ ఆ దేశంలో ఉండినటువంటి ఒక పంట అద్భుతమైనటువంటి పంట స్నేహితులారా. ఒక్క ద్రాక్ష గెలని 2 మోసుకొని వచ్చేటువంటిది. నేను ఇన్నిసార్లు వెళుతూ ఉంటాను కదా, అక్కడ దానిమ్మ పండ్లు ఉంటాయండి. ఇంత పెద్దగా ఉంటాయి నాయన, నిజంగాను పెద్ద దానిమ్మకాయలండి. ఒక దానిమ్మకాయను కోస్తే 2 గ్లాసులు జ్యూస్ వస్తుంది. ఒక దానిమ్మకాయ కోసి ఇలా పిండుతారు నొక్కినట్టుగాను. సో అలా సింపుల్గా నొక్కిన దానికే 2 గ్లాసులు జ్యూస్ వచ్చేటువంటి అంతంత గింజలు కలిగినటువంటి ఒక దానిమ్మ పండ్ల కాలంలో దానిమ్మ పండ్లు తింటూ ఉంటాను. వెళ్ళినప్పుడల్లా నేను ఖర్జూరాలు, అంజూరపు పండ్లు
ఇలాంటి యొక్క పండ్లన్నీ తీసుకుంటూ ఉంటారు. మరి ముఖ్యంగా జెరికోకు వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు టూర్ లీడర్ అని చెప్పేసి అని నీకు ఎన్ని కావాలో పండ్లు తీసుకో అని చెప్పేసి అని అంటారు. నేను నాతో పాటు వచ్చిన బృందం అంతటా కొర్రకన్నట్టుగా తీసుకుంటూ ఉంటా, ద్రాక్ష పళ్ళు తీసుకుంటూ ఉంటా, ఇంకా వేరే రకాలైనటువంటి ఆ పేర్లు నాకు తెలియదు, ఇంకా మరి నాకేం తెలుసండి. కానీ మంచి రకమైనటువంటి పండ్లు, ఆరోగ్యానికి సంబంధించినటువంటి పండ్లు. ఒకటైతేనండి టమాటాలాగా ఉంటుందండి, రంగు కూడా పసుపు రంగులో ఉంటుంది. దాని పైన ఉన్నటువంటి ఒక ముచ్చుకంఠం చూసారా, కాండం నుంచి వచ్చినటువంటిది, అది కూడా టమాటా పండు ముచ్చుకులాగానే ఉంటుంది. దీని షేప్ టమాటా పండులాగా ఉంటుంది, కానీ లోపల చూస్తే మామిడి పండులాగా కనబడుతుంది. టేస్ట్ చూస్తే సపోటా పండు కంటే టేస్ట్ కలిగినటువంటి రీతిగా అసలు అది ఏమో నాకు తెలియదు, దాని పేరు కూడా నాకు తెలియదు. ఏదో కేకా ఏదో టైప్ అన్నారు, అందుకని ఏదో కివి కేకరా తినట్రా బాబు అని చెప్పేసి అని మనోళ్ళకి అందరికీ ఇచ్చేస్తూ ఉంటే ఆ పండ్లు అవన్నీ తీసుకోరు. మనోళ్ళు టమాటాలు అనుకుని పెద్ద తీసుకోరు, రుచి చూచిన తర్వాత ఇంకేంకా కావాలంటారు. కానీ చాలా ఖరీదు, దాదాపు 8-10 పళ్ళు వస్తాయి. కనీసం అది $10 ఎంతో చెప్తాడు. ఏం కాను మా అయితే మ్యాక్సిమం ఇవ్వడానికి ఒక $8కి ఒక బుట్టలాగా అన్నట్టుగా ఇస్తాడు. అందులో ఒక 10-12 వరకు మనం ఒకవేళ తీసుకోవడానికి వీలుగా ఉండేటట్టుగా, అంత ఖరీదైన అంత మంచి బలమైనటువంటి ఆహారముగా ఉండినటువంటి ఒక పండ్లు. సో ఇలాంటి పాలు తేనెలు ప్రవహించేటువంటి ఒక దేశముగా దేవుడు అక్కడికి వెళ్ళి చూసి రమ్మంటే వీళ్ళు ఏం చేశారంటే అండి, వీళ్ళు ఆ 13వ అధ్యాయంలోనే తిరిగి మరలా వచ్చిన తర్వాత మోషే గారి దగ్గరికి వచ్చి 40 రోజుల పాటు వాళ్ళు సంచరించి చూచి, ఈ 40 రోజుల తర్వాత వచ్చి వాళ్ళు చెప్పిన సమాచారాన్ని గురించి బైబిల్లో వ్రాయబడిన మాట ఏముందంటే, చెడ్డ సమాచారము తీసుకొని వచ్చిరి. చెడ్డ సమాచారము. ఇంకొక మాటగా నేను చెప్పాలంటే, దేవుడు ఏమని వాగ్దానం చేశాడు 13వ అధ్యాయం 1వ వచనంలో, మీకు ఇచ్చుచున్న దేశాన్ని చూసిరండి, నేను అది మీకు ఇచ్చాను ఆల్రెడీ, నేను మీ కొరకే కేటాయించాను ఆ దేశాన్ని, వెళ్ళండి ఆ దేశాన్ని చూచి మళ్ళీ తిరిగి రండి అని చెప్పేసి అని దేవుడు పంపించాడు. కానీ వీళ్ళేమని మాట్లాడుతున్నారంటే, అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత అంటారు కదా, అయ్యా మేము సంచరించి చూసినటువంటి ఒక దేశం ఎంత అద్భుతమైనటువంటి దేశము, ఎంత పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశము, ఇదిగో ఒక గెల మేము 2 మనుషులు మేము మోసుకొని దానిని తీసుకొని వచ్చినాము. అక్కడున్న దానిమ్మ పండ్లు, అక్కడున్న ఖర్జూర పండ్లు, అక్కడున్న అంజూర పండ్లు, అక్కడున్నటువంటి ఒక నానా రకాలైనటువంటి ఒక పండ్లు, అక్కడున్న ఆహార పదార్థాలు, అబ్బా సూపర్ అండి అని అంటూ ఆ తర్వాత చెప్తున్నటువంటి మాట్లాడినారు. కానీ అక్కడ ఉన్నటువంటి యొక్క మనుషులు అమ్మో చాలా ఎత్తరులుగా ఉన్నారు, చాలా బలశూరులుగా ఉండి ఉన్నారు. వాళ్ళ యొక్క గృహములు, వాళ్ళ యొక్క గుమ్మములు, వాళ్ళ యొక్క గడపలు ఇవన్నీ కూడా చాలా పెద్దగా ఉండి ఉన్నవి. వాళ్ళ ఎదుట మేము ఒక మిడతలలాగుండి ఉన్నాం. వాళ్ళ దృష్టికి మిడతల్లాగానే ఉండి ఉన్నాము, మా దృష్టి కూడా మేము ఒక మిడతల్లాగానే అనిపించినాం. బాబోయ్ ఆ దేశాన్ని మనం స్వతంత్రించుకోలేమండోయ్, ఆ దేశంలోనికి మనం వెళ్ళలేమండోయ్, అయిపోయింది మనం ఆ దేశానికి వెళ్ళలేము, ఆ దేశాన్ని స్వతంత్రించుకోలేము. ఇది వాళ్ళు చెప్తూ వచ్చినటువంటి ఒక మాట. ఈరోజు నేను నా ప్రియ స్నేహితులారా, వాట్ ఆర్ యూ స్పీకింగ్? మీరు ఏమి మాట్లాడుతూ ఉన్నారు? మీరేమని అంటూ ఉన్నారు? ఆఫ్ కోర్స్ నేను అంటాను, మన కొడుకు బహుశా సరిగ్గా లేడు, బహుశా మన యొక్క కుమార్తె యొక్క జీవితం సరిగ్గా లేదు, లేకపోతే మీ భర్త యొక్క జీవితం సరిగ్గా లేదు, చెడు అలవాట్లకి వాళ్ళు బానిసలై ఉన్నారు, వాళ్ళు సరిగ్గా చదవటం లేదు, వాళ్ళు ఎంత చదివినా వాళ్ళు పరీక్షలు సరిగ్గా రాయలేకపోతూ ఉన్నారు, ఎప్పుడు పరీక్ష రాసినా వాళ్ళు ఫెయిల్ అవుతూ కూర్చున్నారు, వాళ్ళ యొక్క జీవితం అనేటువంటిది మంచిగా కనబడడం లేదు. ఇవన్నీ వాస్తవాలండి. డోంట్ లుక్ ఎట్ ద వాస్తవం వైపు చూడొద్దు, వాస్తవాలని మనం మాట్లాడవద్దు. ఈ రోజున మన దేవుడు మనకు చెప్తున్న మాట ఏమన్నాడంటే, నేను మీ కొరకు ఆ దేశాన్ని ఇచ్చిన్నాను. మీరు స్వాధీనం చేసుకోగలిగింది ఏమి కాదు, మీరేదో కష్టపడి చెమటూడ్చి యుద్ధం చేసి సంపాదించుకునేది ఏమి కాదు. నేను ఇస్తున్నటువంటి ఒక దేశం మీరు చూసి రండి అన్నాను. మీరు చూసి వచ్చి మీరు ఒక మంచి మాట చెప్పడానికి బదులుగా మీరు పలుకుతున్నటువంటి ఒక మాట ఏమనంటున్నారంటే, మనం ఆ దేశాన్ని స్వాధీనం చేసుకోలేము అని అంటూ ఉన్నారు. ఈరోజు నీ ఒక కుటుంబం, యు ఆర్ ఇన్ ఏ కేస్. రీసెంట్గా ఒక కుమార్తె నాకు ఫోన్ చేసి మెసేజ్ పెడుతూ ఆమె చెప్తున్నటువంటి మాట ఏంటంటే, పాస్టర్ గారు మా కోసం ప్రార్థన చేయండి, నేను నా భర్త ఒక కేసులో మేము ఇరుక్కొని ఉన్నాం, అన్యాయంగా మా మీద కేసు మోపి ఉన్నారు, వాళ్ళు ఇంకా మా దగ్గర డబ్బులు గుంజాలని ఏవేవో ప్రయత్నాలు చేస్తున్నారు, ప్లీజ్ పాస్టర్ గారు మా కొరకు ఆ కేసు నుంచి బయటకు రావడానికి ప్రార్థన చేయండి, ఎంతకాలంగా మేము పోరాడుతున్నాం కానీ అది ఏమీ జరగట్లేదు, ప్లీజ్ పాస్టర్ గారు అని చెప్పేసి అని చాలా వేదనతో పాపం వాళ్ళు ఆ మెసేజ్ పంపించినప్పుడు నేను చూసినప్పుడు ఐ కుడ్ ఫీల్ దెమ్ అనమాట. వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారో అది నాకు అనిపిస్తూ వచ్చిందన్నమాట.
అట్టి ఫీలింగ్ నాకు అనిపిస్తూ వచ్చింది. ఈరోజు నేను అంటాను, డోంట్ బీ వరీడ్, చింతించొద్దు, కలవరపడవద్దు. ఈరోజు నా దేవుడు చెప్తున్నటువంటి ఒక మాట ఏమన్నాడంటే, నేను ఆల్రెడీ మీ కొరకు ఆ దేశాన్ని ఇచ్చేశాను. నో మ్యాటర్ వాట్, ఎవరు అక్కడ ఉంటే మనకేంటంట, ఎలాంటి ఎత్తర్రలు ఉంటే అక్కడ మనకేంటంట, ఎలాంటి బలశూరులు ఉంటే అది మీకేంటంట, యుద్ధం చేసుకునేది నేను కదా నాయనా, నేను కదా వాగ్దానం చేశాను మీకు ఇస్తున్నానని. అసలు మిమ్మల్ని ఐగుప్తులోంచి విడుదల చేసేటప్పుడే దేవుడు చెప్పిన మాట ఏమని చెప్పాడండి? నిర్గమాకాండంలో 3వ అధ్యాయంలో కనుక మనం చూసినట్లయితే అక్కడ హిత్తీయులు ఉంటారు, హివ్వీయులు ఉంటారు, పెరిజీయులు ఉంటారు, యెబూసీయులు ఉంటారు, కనానీయులైనటువంటి వాళ్ళు ఉంటారు, ఎత్తర్లైనటువంటి వాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళందరినీ కూడా పారద్రోలి వారు ఎంతవరకు నివాసం ఉండినటువంటి ఆ దేశాన్ని అది నేను మీకు ఇస్తున్నాను. ఈరోజు నేను ధైర్యం తెచ్చుకోండి ఫ్రెండ్స్. అమ్మా మీకే నేను చెప్తున్నాను రా, బహుశా ఇప్పటి వరకు మీ జీవితంలో మీరు అనుకున్నది ఏంటంటే ఇక అది సాధించలేమో అని అనుకున్నారు. ఒక ఫ్రెండ్ నేను చూస్తున్నాను, మీరు ఇక ఉద్యోగం రాదు అని మీరు అనుకుంటున్నారు కదా. ఈరోజు నేను చెప్తున్న మాట పరిశుద్ధాత్మ ద్వారా నేను పలుకుతున్న మాట తీసుకోండి. ఉద్యోగం రాదని అనుకున్నారు, దేవుని మీద శనిగారు కూడాను దేవుని మీద వ్యతిరేకంగా మీరు మాట్లాడి ఉన్నారు. వయసు అయిపోతుంది, నాకు గవర్నమెంట్ జాబ్ రావాల్సినటువంటి టైం కూడా దాటిపోతూ ఉంది, ఇంకా నాకు ఏంటి, నాకు భవిష్యత్తు లేదు అనుకొని మీరు ఏసడింపుగా ఉండి ఉన్నారు. దేవుని కూడా మీరు దూషించినట్టుగా మాట్లాడి ఉన్నారు. దేవుని మీద మీరు ఆయాసం పెట్టుకుని ఉన్నారు. దేవుని మీద కోపతాపం తెచ్చుకున్నటువంటి వారు ఉండి ఉన్నారు. మీరు కూడా ఇప్పుడు పలికేస్తున్నారు ఏంటంటే, ఇంక నాకు రాదండి, ఉద్యోగం రాదండి, మేము చేయలేమండి, మేమంతా డబ్బులు మేము కట్టలేమండి, మాకంటే ఇంకా ఉద్యోగం అది కాదులేండి, ఇంకెందుకు వచ్చింది వదిలేసేయండి పాస్టర్ గారు, మీరు ఏదో చెప్తారు కానీ ఇలాగా అది మాకు కాదండి అని చెప్పేసి మీరు అనుకున్నారు కాదు. మీ గురించే నేను మాట్లాడుతున్నా ఫ్రెండ్స్. చెడ్డ సమాచారాన్ని మీరు పలకవద్దు. దేవుడు మీ కొరకు మంచి భవిష్యత్తును సిద్ధం చేసి ఉంచినాడు. పాలు తేనెలు ప్రవహించేటువంటి ఒక దేశాన్ని దేవుడు మీ కొరకు సిద్ధం చేసి ఉంచినాడు. మంచి అద్భుతమైనటువంటి ఒక స్థలం, కన్నీరు దుఃఖము వేదన లేనటువంటి ఒక స్థలం దేవుడు మీ కొరకు, నా కొరకు, మన కొరకు ఆయన వాగ్దానం చేసినటువంటి ఒక దేవాతి దేవుడు ఆయన. ఈరోజు మనకి ఇవ్వడానికి ఆయన సంసిద్ధంగా ఉండి ఉన్నాడు. బట్ మనం ఏం మాట్లాడుతున్నాము? చాలా కాలం క్రితం అండి, అప్పుడు రోజుల్లో క్యాసెట్ పెట్టుకొని పాటలు వినేటువంటి ఒక క్యాసెట్స్, ఇప్పుడు అన్ని డివిడీలు ఇలాంటి వేరే టెక్నాలజీ వచ్చేసింది. ఇప్పుడు అన్నీ కూడా పెన్ డ్రైవ్లు ఇలాంటి వాటిలో బోల్డ్ అని పాటలు మనం పెట్టుకోగలిగినటువంటి క్యాసెట్. అందులో ఒక పాట నేను మాటికి వినేవాడిని అండి. అందులో ఏమంటే, హూస్ రిపోర్ట్ డూ యూ బిలీవ్, వీ షాల్ బిలీవ్ ద రిపోర్ట్ ఆఫ్ ద లార్డ్ అని చెప్పేసి ఒక చక్కని పాట అనమాట. హూస్ రిపోర్ట్ డూ యూ బిలీవ్. ఆ మాటలు వింటుందంటే నా భలే హుషారుగా ఉండేదేం గాను. ఈరోజు మిమ్మల్ని కూడా నేను అడుగుతున్నానండి, హూస్ రిపోర్ట్ డూ యూ బిలీవ్? ఎవరి రిపోర్ట్ మీరు నమ్ముతూ ఉన్నారు? డాక్టర్స్ అండి, మంచి డాక్టర్స్, నేను కాదను. డాక్టర్స్ విల్ టెల్ యూ ద ఫ్యాక్ట్, వాస్తవాల్ని డాక్టర్స్ మీతో చెప్తారు. ఒకవేళ ఒక వ్యక్తికి క్యాన్సర్ ఉండి ఉండొచ్చు, ఒక వ్యక్తికి బహుశా ఎయిడ్స్ అనేటువంటి ఒక వ్యాధి ఉండి ఉండవచ్చు, బహుశా ఈయన మాటలు వింటున్న కుటుంబంలో ఒక వ్యక్తికి ఒక భయంకరమైన వ్యాధితో బాధతో మీరు నలిగిపోతున్న వారే ఉండి ఉండొచ్చు. సో ద డాక్టర్స్ మైట్ హ్యావ్ సెడ్ ఫ్యాక్ట్, వాస్తవాల్ని డాక్టర్స్ చెప్తారు. ఏంటనంటే, ఇన్ని రోజులకి ఇంకా చచ్చిపోతాడండి, ఇంకెక్కువ కాలం బ్రతకడండి, మీరు మీ వాళ్ళందరికీ చెప్పేసుకోవచ్చండి, 3 నెలల కంటే ఎక్కువ కాలం బ్రతకడండి, ఇంతకాలం కంటే ఎక్కువ కాలం బ్రతకడండి, మీరు అనవసరంగా లక్షలు ఖర్చు పెట్టి ఐసీయూలో పెట్టి ఉంచుకుంటుంది తప్ప ఇంకా ప్రయోజనం లేదండి, మీరు తీసుకెళ్ళిపోనైనా తీసుకెళ్ళిపోవచ్చు, లేదంటే ఇంకా ఆయన చనిపోతారు తప్ప ఆవిడ చనిపోతారు తప్ప ఇంకా అంతమించి ఏం కాదు అని డాక్టర్స్ ఒకవేళ వాస్తవాన్ని చెప్పారు. కానీ ఈరోజు నేను నా డాక్టర్ అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు గారు, పరమ వైద్యుడైనటువంటి నా యేసయ్య చెప్తున్నటువంటి ఒక మాట, ఆయన ఏమన్నాడంటే, నీకు ఏ వ్యాధి ఎలాంటి వ్యాధి అయినా అది నయమైపోయినది. హల్లెలూయా. నయం అవుతుంది కాదు, బాగు అవుతుంది కాదు, బాగుపరచబడతారు కాదు. నా ప్రియ స్నేహితులారా, ఇది నా ద్వారా దేవుడు పలికిస్తున్న ఈ సత్య సువార్త ఏంటంటే, దిస్ ఈస్ ద బెస్ట్ రిపోర్ట్ దట్ యూ కెన్ బిలీవ్. దిస్ ఈస్ ద రిపోర్ట్ ఆఫ్ ద లార్డ్. ప్రభు దగ్గర నుంచి అయినటువంటి ఒక రిపోర్ట్ ఈ సత్య సువార్త. ఇందులో ఏంటంటే, నీకు స్వస్థత కలిగి ఉన్నది, నీ కుటుంబానికి స్వస్థత కలిగి ఉన్నది. ఎలాంటి వ్యాధి అయినా సరే, ఎలాంటి బలహీనత అయినా సరే, ఇదేనని నేను చెప్పగలిగినటువంటి ఒక విషయం ఏమనగా, నీ యొక్క కుమారునికి, నీ కుమార్తెకి, మీ కుటుంబీకులైనటువంటి వారికి స్వస్థత కలిగినది. బట్ మై క్వశ్చన్ ఈస్, హూస్ రిపోర్ట్ డూ యూ బిలీవ్? ఎవరి రిపోర్ట్ నువ్వు నమ్ముతున్నావు? ఎలాంటి రిపోర్ట్ నువ్వు నమ్ముతున్నావు? ఆ రిపోర్ట్ నమ్మటం వల్ల నువ్వు ఎంత కలత చెంది ఉన్నావు, ఎంతగా కలవరపడుతూ ఉన్నావు, సమాధానం లేకుండా ఎలా నలిగిపోతూ ఉండి ఉన్నావు. అవండి, లోకములున్న మాటలు వింటే గొడవలు వచ్చేస్తాయండి.
లోకంలో ఉండేటువంటి ఒక మాటలు కనుక మనం విన్నామంటే వీడొకటి చెప్తాడు, వాడు ఇంకొకటి చెప్తాడు, ఇంకొకరు 4 కలిపి చెప్తారు, ఇంకొకరు నానా రకాలుగా మనం డిస్టర్బ్ చేయడానికి, మనకి మధ్యలో గొడవలు పెట్టడానికి ఇంకొకడు మాట్లాడుతూ ఉంటాడు. ఇది లోకంలో ఉండేటువంటి ఒక సమాచారం. కానీ దినాన్ని దేవుడు మనతో మాట్లాడుతూ చెప్తున్నటువంటి ఒక మాట బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఒక మాట, ఈ పరిశుద్ధ గ్రంథములో నా దేవుడు చెప్తున్నటువంటి ఒక మాట, ఇది సత్యమైన సువార్త. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళందరిలో 12 మందిలో 10 మంది చెడ్డ సమాచారం చెప్పి ఉన్నారు, 2 మాత్రమే, వారిద్దరు ఎవరనంటే యెహోషువ, కాలేబ్ అనేటువంటి 2 మాత్రమే. వాళ్ళిద్దరు ఏమంటారు, నో, ఆగండి, మనం ఆ దేశాన్ని స్వతంత్రించుకోలేమంటారేంటి, మనం ఆ దేశాన్ని స్వాధీనం చేసుకోలేమంటారేంటి, వాళ్ళు మనకంటే ఎత్తర్లు కనుక మనం వాళ్ళని ఏమాత్రం కూడా జయించలేమంటారేంటి, ఆగండి అబ్బాయి ఆగండి. తమ వస్త్రములు చింపుకొని ప్రజలందరినీ కూడా నిమ్మళపరిచి వాళ్ళు చెప్తారు, మాట్లాడారు, మనం ఆ దేశాన్ని స్వాధీనపరచుకోగలము, మనం ఆ దేశంలోనికి వెళుతున్నాము, మనం ఆ దేశాన్ని సొంతం చేసుకుంటున్నాము, దేశం దేవుడు మనకి ఇచ్చినాడు కనుక అది మనది. అక్కడ ఎలాంటి వాళ్ళన్నా సరే, ఎంత ఎత్తరాలు ఉన్నా సరే, ఎంత బలశూరులు ఉన్నా సరే, ఎంతటి యుద్ధ నిపుణత కలిగినటువంటి వాళ్ళన్నా సరే, ఎవరున్నా సరే, ఇక్కడ వీళ్ళిద్దరూ కలిసి మాట్లాడుతున్న మాట ఏంటంటే, దేవుడు చెప్పాడు, ఆ ప్రకారంగా మనం ఆ దేశాన్ని స్వాధీనం చేసుకుంటామన్నారు. హే ఫ్రెండ్స్, ఈరోజున మీరే విధంగా మాట్లాడుతున్నారు? మీరేమని అంటున్నారు? అబ్బే లేదండి, దేవుడు చెప్పినా మాకు తెలుసండి, మాకు తెలుసు, వాళ్ళు నడవరండి, వాళ్ళు బాగుపడరండి. చాలా కాలం క్రితం నేను ఆ తర్జుమాకే వెళ్ళాను యాక్చువల్లీ. కానీ ఆ తర్జుమాలో కూడా కొంతమంది నన్ను కూడా ప్రార్థన చేయమనే వాళ్ళు లేకపోలేదు. కొంతమంది నన్ను అడుగుతూ, అయ్యా మా కోసం ప్రార్థన చేయండి అని చెప్పేసి అని అడుగుతున్నటువంటి వాళ్ళు. సో అసలు ఇంగ్లీష్లో మాట్లాడినటువంటి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు నేను ఇంకా నా కారు కొరకు అన్నట్టుగా ఎదురు చూస్తున్న స్టేజ్ మీద, ఈలోగా ఈ ఒక కుటుంబానికి సంబంధించినటువంటి 2 వ్యక్తులు పైకి వచ్చి, అయ్యా మేము కారులో తీసుకొచ్చామండి, ఆయన నడవలేకుండా ఉన్నాడండి, దయచేసి వచ్చావు ప్రార్థన చేయండి అని అంటే, సర్లే ఇంకా వాళ్ళు వెళ్ళిపోయారు పాపం, వీళ్ళ తృప్తి కొరకు మన వాళ్ళే వెళ్ళి ప్రార్థన చేద్దాం కదా అనుకో, నేను కిందకి దిగి వెళ్ళి ఆ మనిషి ఉన్న చోటుకు వెళ్ళి మంచం మీద లేక ఆ కుర్చీ దగ్గర అక్కడ కూర్చోబెడితే వాళ్ళతో మాట్లాడుతూ నేను అంటూ ఉన్నాను, అమ్మ ఇప్పుడు వరకు మీరు విన్నారు కదా, దేవుడు అద్భుతమైన కార్యములు చేస్తున్నాడని చెప్పేసి అని విన్నారు కదా. సో ఆ దేవుడు మీ కొరకు కూడా కార్యం చేసి ఉన్నాడు. నేను ప్రార్థన చేస్తా, వాళ్ళు అసలైనటువంటి వాళ్ళు వెళ్ళిపోయారు, ఇప్పుడు నేను మిగులున్నా తర్జుమా చేస్తున్నటువంటి వాడుగా, అయినా కానీ నేను మీ కొరకు ప్రార్థన చేస్తా. కానీ మీరేం చేయాలంటే, ప్రభు ముట్టి ఉన్నాడని, ప్రభు స్వస్థపరిచున్నాడని, ప్రభు నడిపిస్తున్నాడు అని మీరు నమ్మాలి అని చెప్పేసానంటే, వెంటనే ఆ పక్కన ఉన్నటువంటి ఒక ఆవిడ, వాళ్ళకి సంబంధించినటువంటి ఆవిడ అంటున్నారు, లేదయ్య గారు ఆవిడ నడవడం కుదరదండి, ఆవిడ కాళ్ళు పడిపోయినాయండి, ఆవిడ నడవజాలదు. నాకైతే మాత్రం మనసులో మంట వచ్చిందండి దెబ్బరాని. నేను అనుకున్నా, నీ నోరు మూసేయాలి ముందే అని చెప్పేసి అని తిడతాం అనుకున్నా, నోరు ముయ్యమ్మా నువ్వు అలాంటి మాట మాట్లాడుతున్నావు అని చెప్పేసి అని. డోంట్ ఎవర్ స్పీక్ ఏ చెడ్డ సమాచారాన్ని మాట్లాడవద్దు. మన దేవుడు మన కొరకు కార్యములను చేసి ఉన్నాడు, మన దేవుడు మనకి అద్భుతములను చేసి ఉన్నాడు, మీకు స్వస్థత దేవుడు ఇచ్చి ఉన్నాడు, మీ కొరకు కావలసిన కార్యములను ఆయన చేసి ఉన్నాడు, మీకు సమృద్ధి కలిగి ఉన్నది, మీ కుటుంబానికి రక్షణ ఇచ్చి ఉన్నాడు, మన దోషములన్నిటిని ఆయన క్షమించి ఉన్నాడు. ఎంత ఘోర పాపినైనా సరే, ఎంత చెడిపోయిన వ్యక్తినైనా సరే, నీ దోషములు, నీ పాపములు, నీ యొక్క ప్రతి చెడ్డ క్రియలు ఇవన్నీ కూడా ఆయన క్షమించేశాడు. ఆయన క్షమించలేని పాపం అంటూ ఏది కూడా నీ దగ్గర లేదు. ప్రతి తప్పిదాన్ని ఆయన క్షమించాను అంటున్నాడు కదా. పాలు తేనెలు ప్రవహించే దేశానికి నేను తీసుకుని వెళ్తాను రండి అంటున్నాడు ఆయన. మిమ్మల్ని అందరినీ కూడా వాగ్దత్త దేశాన్ని తీసుకుని వెళ్తాను రండి అని ఆ దేవుడు సెలవిస్తున్నటువంటి ఒక మాట. ఇది నా మాటలు వింటున్న నా ప్రియ స్నేహితులారా, ఎనఫ్ ఈజ్ ఎనఫ్. ఎంతవరకు మన వార్తాపత్రికల్లోనో, ఎంతవరకు ఒక టీవీ న్యూస్లోనో, ఎంతవరకు మన బయట ఉన్నటువంటి ఒక చెడ్డ సమాచారంలో విన్నటువంటిది ఇక చాలండి. ఈ రోజు నుంచి మనం చేయాల్సినటువంటి ఒక పని ఏంటంటే, నా దేవుని యొక్క సమాచారాన్ని నేను నమ్ముతా, నా దేవుడు చెప్పిన మాట చొప్పున నేను నమ్ముతా. నేను ఆ వాగ్దత్త దేశానికి వెళుతున్నాను, నేను ఒక పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళుతున్నాను. నా కొరకు దేవుడు మంచి భవిష్యత్తును సిద్ధం చేసి ఉంచినాడు, నా కొరకు ఒక బంగారు భవిష్యత్తును దేవుడు సిద్ధం చేసి ఉంచినాడు. నేను దానిలోనికి అడుగు పెడుతూ ఉన్నాను, నా కుటుంబం అటువంటి దానిలోనికి అడుగు పెడుతున్నటువంటిది. మేము శాంతిని కలిగి ఉన్నాము, మేము సమాధానం మేము కలిగి ఉన్నాము, మేము దేవుడిచ్చే రక్షణ భాగ్యాన్ని మేము కలిగి ఉన్నాము. ఆయన మా దోషములన్నింటినీ క్షమించి ఉన్నాడు. ఇదండి మనం పలకవలసిన మాట. ఇదండి నా దేవుడిచ్చే ఈ సత్య సువార్త అనే ఈ రిపోర్ట్. ఇది ఏ రిపోర్ట్ మీరు నమ్ముతున్నారు? వాస్తవాన్ని నమ్ముతారా, లేకపోతే సత్య సువార్తను నమ్ముతారా?
మీరు ఇంకా పాపి అని చెప్పేసి నమ్ముకుంటూ ఉంటారా? కానీ యేసు రక్తంలో మీరు కడగబడి ఉన్నారని నమ్ముతారా? మీరు ఇంకా వ్యాధిగ్రస్తులను నమ్ముతూ ఉంటారా? డాక్టర్స్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారంగా, లేక నా ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారంగా ఆయన పొందిన గాముల చేత మీరు స్వస్థత పొందుతారని నమ్ముతారా? ఆయన అనుగ్రహించిన సమృద్ధిని బట్టి మీరు సమృద్ధి కలిగి ఉన్నారని అంటారా? లేకపోతే మాకు లోటండి, మాకు ఇబ్బంది అండి, మా అప్పులు తీరట్లేదండి, మా బతుకులు మారట్లేదండి, ఇలాంటి సమాచారాన్ని మీరు నమ్ముతారా, పలుకుతూ ఉంటారా? ఇట్స్ ఇన్ యువర్ హ్యాండ్స్. ఏం చేస్తారనేటువంటిది అది మీరు ఆలోచన చేసుకోండి. కానీ ఈరోజు నేను చెప్తున్నా, నా దేవుడు ఒక మంచి సమాచారాన్ని మీ కొరకు పంపించినాడు. అదే నేను ప్రకటిస్తున్న ఈ సత్య సువార్త. ఆయన మన కొరకు కార్యాన్ని చేసేశారు. ఆయన 2000 సంవత్సరాల క్రితం ఆయన సిలువలో తన ప్రాణాన్ని పెట్టేశారు. ఆయన నా కొరకు చనిపోయి తిరిగి లేచినారు. ఇది నాన్ని ఆ యేసు క్రీస్తు ప్రభునందు నేను విశ్వాసం ఉంచినప్పుడు ఆయన ఇచ్చినటువంటి ఒక వాగ్దానం నెరవేర్చబడేటువంటి విధానంగా ఇదండి మన జీవితంలో అనుభవించబోతున్నాం. ఈరోజు నేను ఖచ్చితంగా చెప్తా, మీలో ప్రతి ఒక్కరి కొరకు దేవుడు ఈ యొక్క పరలోక రాజ్యాన్ని సిద్ధం చేసి ఉంచినారు. మనందరి కొరకు పరలోక రాజ్యాన్ని సిద్ధం చేసి ఉంచినారు. నువ్వు యేసుని నమ్ముకున్నట్లయితే ఈ లోకంలో ఉన్న నాశనాన్ని, ఈ లోకంలో ఉన్న చెడు జీవితాన్ని విడిచిపెట్టుకొని నువ్వు ఆ యేసుని వెంబడిస్తూ ఉన్నప్పుడు, ఆ యేసులో నీ ఉంటూ ఉన్నప్పుడు దేవుని బిడ్డగా దేవుడు నిన్ను నడిపిస్తున్నాడు. తన రాజ్యానికి నిన్ను వారసులుగా చేస్తున్నాడు. కన్నీరు లేని, దుఃఖము లేని, వేదన లేని, నిత్య సంతోషము కలిగినటువంటి ఆ పరలోక రాజ్యాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తున్నాడు. తండ్రి, ఈ బిడ్డలను నీ చేతిలో పెడుతున్నాను, ఈ కుటుంబాన్ని నీ చేతిలో పెడుతున్నాను. నాయనా, నీ కృప వీరి మీద కృమ్మరించండి. నీ కృప చొప్పున నాయన నీ వీరి కొరకు కార్యాలు చేస్తున్నావు నాయన. ఇంతవరకు మేము చెడ్డ సమాచారాన్ని మాట్లాడుతూ వచ్చినాం, ఇంతవరకు మేము చెడ్డ సమాచారాన్ని నమ్ముతూ వచ్చినాం. నిజమే, మేము ఆ దేశాన్ని వాగ్దానం చేసుకోలేం, స్వాధీనం చేసుకోలేం, ఆ దేశంలోనికి మేము అడుగు పెట్టలేం. మేము చెడిపోయినటువంటి వాళ్ళం, మేము పాపులం, మేము అల్పులం, మేము పలానా వాళ్ళం కనుక మేము ఆ దేశాన్ని స్వాతంత్రించుకోలేము అనేటువంటి ఇది వారు మాట్లాడినటువంటి ఒక మాట. కానీ ఈరోజు నేను దాన్ని కొట్టివేస్తున్నాను. నా చూడని యేసు శక్తి గల నామములో ప్రభువా, నీ కృప ఈ బిడ్డల మీద నేను విడుదల చేస్తున్నా, నీ ఆశీర్వాదం ఈ బిడ్డల మీద నేను విడుదల చేస్తున్నా. యేసు నామములో నీ సన్నిధి వీరికి నేను విడుదల చేస్తున్నా. థ్యాంక్ యూ డాడీ ఫర్ బ్లెస్సింగ్ దెమ్. నువ్వు దీవించినందుకు నీకు వందనాలు. బంగారు భవిష్యత్తు వీరికి ఇచ్చినందుకు నీకు వందనాలు. చెడు వ్యసనముల నుంచి వారికి విడుదల ఇచ్చినందుకు నీకు వందనాలు. అసాధ్యం అన్నట్టుగా మాకు కనబడుతున్నా. వీ డోంట్ లుక్ ఎట్ ద ఫ్యాక్ట్ ఆఫ్ దిస్ డే డాడీ, వీ లుక్ టు ద ట్రూత్ ఆఫ్ యోర్స్. నీ బైబిల్ సత్యాన్ని మేము తీసుకొని సత్య ప్రకారంగా మేము మాట్లాడుతున్నాం. నీ రాజ్యానికి వారసులుగా మమ్మల్ని చేసినందుకు నీకు వందనాలు. మా దోషములు క్షమించినందుకు నీకు వందనాలు. మమ్మల్ని స్వస్థపరిచినందుకు నీకు వందనాలు. మా కొరకు అద్భుతమైన కార్యములు చేసి నీ రాజ్య వారసులనుగా చేసుకున్నందుకు మీకే కోటి కోటి స్తుతులు మేము చెల్లించుకుంటూ వీళ్ళందరినీ దీవిస్తూ యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను దేవదేవుని దీవెన ఆశీర్వాదం ఆయన బిడ్డలముగా మనకు, మరి ముఖ్యంగా ఈ కుటుంబానికి అంతటికి నిత్యము తోడయుండి ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. వెల్సినట్లరా, ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించినాడు. మీ కొరకు ఆ పరలోక రాజ్యాన్ని సిద్ధం చేసినాడు. ఆయన రిపోర్ట్ ప్రకారంగా మనం ఆయన రాజ్యానికి వెళుతున్నామనే నమ్మికతో మనం ఉందాం. అంతే తప్ప వాస్తవాన్ని చూడొద్దు. అక్కడ ఎలాంటి జాయింట్స్ ఉన్నారు, ఎలాంటి శూరులు ఉన్నారు, మనకి ఎన్ని ఆటంకాలు ఉన్నాయి, ఎన్ని అడ్డంకులు ఉన్నాయి, ఇవి చూడొద్దు. ఆ దేవుడు వాగ్దానం చేసిన ప్రకారంగా ఆ రాజ్యానికి వారసులమని నమ్మి దేవుని స్తుతించుకుంటూ ఆ రాజ్యం కొరకు మనం ముందుకు సాగుదాం. ఈ విషయంలో మీరు పొందుకున్నటువంటి ఒక మేలులో నాతో పంచుకోవాలని కోరుకున్నట్లయితే నా అడ్రస్ ఈ సత్య సువార్త, సామర్లకోట, 533440, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అడ్రస్ మరొకసారి చెప్తూ ఉన్నా, ఈ సత్య సువార్త, సామర్లకోట్ 533440, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. ఒకవేళ అప్పటికి మీరు నాతో ఫోన్లో మాట్లాడాలని కోరుకున్నట్లయితే నా ఫోన్ నెంబర్స్ 9848110907, 9440040992, 8885527662. ఒకవేళ నాకు ఈమెయిల్ చేయాలనుకున్నట్లయితే నా ఈమెయిల్ ఐడి esatyasuvartha@gmail.com. మళ్ళీ రేపటి దినాన్ని ఈ సత్య సువార్త కార్యక్రమంలో మిమ్మల్ని కలుసుకునేటంత వరకు మిమ్మల్ని అందరినీ మన కొరకు వాగ్దానం చేసినది నెరవేర్చే ఆ దేవాతి దేవుని చేతులకు అప్పగిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నా మీ ప్రియ సహోదరుడు ఈ సత్య సువార్త రాజు.